సో పీపుల్, ఈరోజు మనం ఒక న్యూటెల్లా లాంటి ఒక న్యూటెల్లా చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గీ అండ్ వెనిలా ఎసెన్స్, కకాో పౌడర్, నాట్ కోకా పౌడర్, హెల్దీ వర్షన్ ఆఫ్ చాక్లెట్ పౌడర్ అనమాట, అండ్ పటికి బెల్లం పౌడర్ అండ్ ఒక మిక్సీ జార్. ఇవన్నీ జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు కొంచెం స్టవ్ ఆన్ చేసామో లేదో కూడా చూసుకోవాలన్నమాట. నేను అంతా చేసాక చూసుకుంటాను, సో మీరు అలాంటివి చేయమాకండి. స్టవ్ ఆన్ చేసుకున్నాకే వంట చేయండి. సో అలా టోస్ట్ చేసుకుంటాను. ఇందులో ఆయిల్ ఏం అవసరం లేదు. నేను కొంచెం లైట్గా క్యాష్యూస్ యాడ్ చేశాను, కొంచెం సాఫ్ట్ అండ్ సాఫ్ట్నెస్ కోసం. ఇదంతా తీసుకెళ్ళి బ్లెండర్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా కింద పడిపోతాయి కాబట్టి స్పాచులా కానీ ఏదైనా గరిటె కానీ యూజ్ చేయండి. అలా చేత్తో ఏమాకండి, మీరు ప్రో కాదు, ఓకే? సో ఒక స్పాచులా తీసుకొని దాన్ని అంతా తీసుకెళ్ళి బ్లెండర్లో వేసుకోండి. దాని తర్వాత మొత్తం మిక్సీ పెట్టేసుకొని దాని తర్వాత మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం కౌ ఘీ 2 స్పూన్స్ అండ్ కొంచెం సాల్ట్ అవసరం లేదు కానీ జస్ట్ నేను వేసుకున్నా, అండ్ 3 స్పూన్స్ ఆఫ్ కకాో పౌడర్. సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కొంచెం వెనిలా ఎసెన్స్, నేను ఒక 2 డ్రాప్స్ వేసాను. హేజిల్నట్స్, కోకో పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్ సూపర్ కాంబినేషన్. దాని తర్వాత ఒక 5 స్పూన్స్ ఆఫ్ పటికి బెల్లం పొడి, షుగర్ కాదు, బోత్ ఆర్ నాట్ వన్ బ్రో. సో ఇది మొత్తం మిక్సీ చేసుకొని మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఇంత మంచిగా టెక్స్చర్ వస్తుంది. సో మన న్యూటెల్లా లాంటి హేజిల్నట్ బటర్ రెడీ.